అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. కంటెంట్ నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఇంకో 4-5 వీడియోస్ చూడండి. అప్పటికి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే లైక్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదే కాదు, ఏ వీడియో చూసినా సరే మన ఛానల్లో మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి యూట్యూబ్ ఆల్గారిథం ఇంకా ఎక్కువ మందికి వీడియోని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. 15,000 లైక్స్ రావాలి. నిన్న 13,000 లైక్స్ వచ్చాయి. సరే, అది పక్కన పెడితే మొత్తం నిన్న సుప్రీంకోర్టులో ఈ టీటీడీ కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసిన అంశమే సుప్రీంకోర్టులో ప్రధానంగా విచారణ అంశం. అక్కడ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొన్ని కీలకమైన ప్రశ్నలు అడిగారు ప్రభుత్వం తరపున, టీటీడీ తరపున న్యాయవాదులకు. వాళ్ళు సమాధానం చెప్పలేదు కొన్నిట్లకి. ఈలోగా బుధవారం అంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా సుప్రీంకోర్టు అడిగింది. అసలు సిట్ దర్యాప్తును కొనసాగిద్దామా, లేదంటే ఇంకో దర్యాప్తు ఏమైనా చేద్దామా, మీ వైఖరి ఏంటి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు అడిగింది. ఈ క్రమంలోనే అసలు ఆధారాలు పూర్తిగా రాకుండానే సీఎం ఎందుకు ప్రకటన చేశారు, పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా ఎందుకు అలా మాట్లాడారు, ఇది భక్తులకు మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కదా. అలాగే జూలైలో ఎప్పుడో ఆధారాలు బయట పెడితే ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు, ఇలా కొన్ని ప్రశ్నలను సుప్రీంకోర్టు టీటీడీ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. ఇట్లా ఒక రకంగా నిన్న సాగిన విచారణ తీరు, నిన్న జరిగిన వాదనల తీరు అయితే మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగానే సాగింది. అయితే లాజికల్గా కొన్ని సమాధానాలు చెప్తే చెప్పొచ్చుగాక, సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకి లాజికల్గా మనం కొన్ని సమాధానాలు చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ మీడియాలో లాజికల్ సమాధానాలు చెప్తున్నారు, కానీ లీగల్గా వాళ్ళకి సమాధానాలు చెప్పాలి. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా, అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏ కోర్టు అయినా కావచ్చు, లీగల్గానే వాళ్ళు సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, లాజికల్ సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయరు. సో వాళ్ళకి లీగాలిటీ కావాలి. ఎస్, జూలై 12నో జూలై 24నో రిపోర్ట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 18న సీఎం గారు ప్రకటన చేశారు. 2 నెలలు ఎందుకు లేట్ చేశారు అనేది లీగల్గా చెల్లుబాటు అయ్యే ఆన్సర్ కావాలి. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది లీగల్గా చెల్లుబాటు అయ్యే ఆన్సర్ కావాలి. సో సీఎం ప్రకటనకు ఉన్న ఆధారాలు ఏమిటి అనేది లీగల్గా చెల్లుబాటు అయ్యే ఆధారాలు కావాలి. ఈ లీగల్గా చెల్లుబాటు అయ్యే ఆధారాలు కనుక ప్రభుత్వం ఇవ్వగలిగితే ఓకే, అక్కడ సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనతో కన్విన్స్ అవుద్ది. లేదు, అటువంటి ఆధారాలు ఇవ్వలేకపోతే మాత్రం ప్రభుత్వానికి చివాట్లు తప్పవు. అది టైం పడుతుంది. సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చినట్టు కాదు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి, విచారణ కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడే ఇది ఎవరికి అనుకూలము ఎవరికి వ్యతిరేకము అని అయితే అన్నాం. సో దీనిలో ఈనాడులో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాశారు. ఈ సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు, కల్తీ నెయ్యి వివాదంపై సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా, సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ గురువారానికి వాయిదా, దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య, శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా, లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తితిదే బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైకాపా ఎంపీ వైబీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తులు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అన్నింటినీ కలిపి నిన్న విచారణ చేపట్టారనమాట. సో దాని మీద ఇట్లా వాదనలు జరిగాయి. ఆంధ్రజ్యోతిలో లడ్డూ వ్యవహారంలో మీ వైఖరి ఏంటి, సిట్నే కొనసాగించాలా, కేంద్ర దర్యాప్తు అవసరమా, అక్టోబర్ 3 నాటికి స్పష్టత ఇవ్వండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం, దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి, కల్తీ నెయ్యి అయినట్టు ఆధారాలు ఉంటే చూపాలి, విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం మాట్లాడడం ఏమిటి, సుప్రీం ధర్మాసనం, తిరుమల లడ్డూ అపవిత్రమైన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు అవసరమా లేదా అన్న విషయాన్ని స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. వచ్చే గురువారం నాటికి కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది అని చెప్పి ఇక్కడ వచ్చిందనమాట. అలాగే సాక్షిలో వీళ్ళకి స్టఫ్ దొరికింది కాబట్టి, మంచి మెటీరియల్ దొరికింది కాబట్టి, ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు, సుప్రీంకోర్టు లేవనెత్తిన అనుమానాలు, నిన్న సుప్రీంకోర్టులో వాదనల తీరు, విచారణ తీరు మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి, వైసీపీ వేసిన పిటిషన్లకు అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి మంచి స్టఫ్ దొరికింది, మొత్తం రాసి పడేశారు యాజ్ ఎక్స్పెక్టెడ్, ఊహించినట్టు. ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబు కొవ్వు ప్రకటనలపై సుప్రీంకోర్టు కన్నెర్ర, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? మీ రాజకీయాలకు దేవుడిని దూరంగా ఉంచండి. వాస్తవాల నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారుగా. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? యాక్చువల్లీ ఆయన వ్యాఖ్య చేసిన తర్వాతే సిట్ దర్యాప్తు ప్రారంభమైంది కదండి. సో విచారణ జరుగుతుండగా ఆయన అలా మాట్లాడాల. ఆయన కామెంట్స్ చేసిన తరువాత ఎప్పటికో సిట్ దర్యాప్తు మొదలైంది. ఎన్డీడీబీ రిపోర్ట్లోనే తమ నివేదిక తప్పు కూడా కావచ్చని చెబుతోంది కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు, దేశంలో పేరు మోసిన ల్యాబ్లు ఎన్నో ఉన్నాయి. సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? ఏదో ఒక విషయం చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ప్రకటనల విషయంలో నియంత్రణ పాటించాలని మీ క్లయింట్లకు ఆదేశించండి. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాకు ధర్మాసనం మౌఖిక ఆదేశం. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్ 3 మధ్యాహ్నానికి వాయిదా. సో అది నిన్న సుప్రీంకోర్టులో లేవనెత్తిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలు అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో సాక్షి సంబరాలు చేసుకొని అసలు నిన్నంతా పార్టీ చేసుకున్నారేమో సాక్షి. ఇదనమాట. సెకండ్ పేజీలో కూడా ఫుల్గా రాశారండోయ్. సెకండ్ పేజీ కూడా మొత్తం పరిచేశారండోయ్. ఇదిగో ఎలాంటి ఆధారాలు లేవు, ఇది మా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి అని చెప్పి మొత్తం ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. మొత్తం నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఇచ్చారు. మరి ఇదే నేషనల్ మీడియాలో అప్పట్లో చాలా గట్టిగా వచ్చింది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఇదే నేషనల్ మీడియాలో వచ్చింది. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభలో కూడా ఇదే అంశాన్ని గట్టిగానే కవర్ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిర్ధారణ ఎలా? దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగొద్దు. ఆధారాలు లేకుండా ప్రకటనలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు చేయొద్దు. స్వతంత్ర దర్యాప్తు అవసరమా కాదా తేల్చండి. తిరుమల లడ్డూలపై 5 పిటిషన్లు, సుప్రీంకోర్టులో విచారణ 3కు వాయిదా అని రాశారనమాట. సో ఓవరాల్గా సుప్రీంకోర్టులో జరిగిన విచారణ తీరు, వాదనలకు సంబంధించిన అంశం అయితే అది 4 పత్రికల్లో ఎవరు ఎలా రాశారనేది చెప్పుకున్నాం కదా, అది అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఇంకొక అంశం ఉంది. ఇంకో అంశం ఏంటంటే కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. కరెంటు ఛార్జీలు ఈనాడులో అయితే మొదటి పేజీలో రాయలేదు, కానీ ఆంధ్రజ్యోతిలోనూ సాక్షిలోనూ రాశారు. కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి, భారీగానే పెరగబోతున్నాయి. మీకు ఒక విషయం గుర్తుందో లేదో, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. 2014 నుంచి 19 వరకు ఆయన ఒక్కసారి కరెంటు ఛార్జీలు పెంచాల. కానీ 2019 నుంచి 2024 మధ్య 8 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి. సో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అంత సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రజలు 2019లో తిరస్కరించారు. సో ఇంకెందుకులే, నేను అంత మంచి నిర్ణయాలు తీసుకున్నాను, నన్ను వ్యతిరేకించారు కదా 2019లో, పెంచేద్దాం అని మేబీ చంద్రబాబు గారు కూడా చేతులు ఎత్తేసారేమో. అందుకని ఇప్పుడు సర్ఛార్జీ రూపంలో 8,113 కోట్లు వసూలు చేయాలని ఏపీఈఆర్సీ నిర్ణయించింది. వెంటాడుతున్న జగన్ పాపాలు అనేదో వీళ్ళు రాశారులే, కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో కరెంటు ఛార్జీలు పెంచుతున్నప్పుడేమో చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయని రాస్తున్నారు. వీళ్ళ హయాంలో కరెంటు ఛార్జీలు పెంచాల్సి వచ్చినప్పుడు జగన్ పాపాలు వెంటాడుతున్నాయని రాస్తారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తాత్కాలిక సర్దుబాట్ల కోసం అటు ఇటు వాడతారు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల మీద భారం పడడం అనేది సర్వసాధారణం. ఇంధన సర్దుబాటు ఛార్జీ ఈ పేరు వింటేనే విద్యుత్ వినియోగదారుల వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు అదనపు బాధుడు. జగన్ సర్కారు ఒకే సమయంలో అనేక సర్ఛార్జీలతో షాక్ ఇచ్చింది. 2 ఏళ్లకు సంబంధించిన సర్ఛార్జీ వసూలుపై ఎన్నికలకు ముందు మౌనంగా ఉన్న విద్యుత్ నియంత్రణ కమిషన్ ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధమైంది. ఇదిగో
2023-24 మధ్య 11,826 కోట్ల వసూలుకు అభ్యర్థన. రెండూ కలిపితే వినియోగదారులపై 20,096 కోట్ల భారం. సర్ఛార్జీల వడ్డనకు సిద్ధమైన డిస్కంలు. 18న ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ. గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కంల వినతి. ఎన్నికల ముందు బాదుడు వాయిదా. 8,113 కోట్లపై ఏడాదిన్నరకు స్పందించిన కమిషన్. భగ్గుమంటున్న పార్టీలు, ప్రజా సంఘాలు. సో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 11,826 కోట్లకు సహా ఇప్పుడు సర్దుబాటు చేయాల్సిన 8,113 కోట్లు కలుపుకుంటే 20,096 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయాలి సర్ఛార్జీల రూపంలో, సర్దుబాటు ఛార్జీల రూపంలో. అంటే మనకు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు మనకు 1,500 వస్తుందంటే ఖచ్చితంగా 2,200, 2,300 వరకు అవుతుంది. ఒక 40% వరకు పెరుగుద్ది. ఇప్పుడు మన స్టూడియోకి నెలకు 7,000 బిల్లు వస్తుంది. సో ఇక మీదట నాకు 10,000 11,000 బిల్లు వస్తుంది అనమాట. సో ఇట్లా ఒక 30 to 40% కరెంట్ ఛార్జీలు అందరికీ పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే దాన్ని ప్రభుత్వం ఆమోదిస్తే. ఇప్పుడు ఏంటంటే కరెంట్ ఛార్జీలు పెంచడానికి, సర్ఛార్జీలు వసూలు చేయడానికి ఏపీఆర్సీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. డిస్కంలు దాన్ని ఆమోదించాలి. డిస్కంలు దాన్ని ఆమోదిస్తేనే పని అవుద్ది. సో ఆమోదిస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది అయితే తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం కమిషన్లు, ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్. టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కానుక. సర్దుబాటు ఛార్జీల రూపంలో 8,100 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం. ఏపీఆర్సీకి ప్రతిపాదనలు పంపించిన డిస్కంలు. ఈ నెల డిస్కంలు ప్రతిపాదిస్తాయి ఏపీఆర్సీకి. ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ కోరి ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఫైనల్గా ఇంకో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 18న బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం. యూనిట్కు ₹4.14 నుంచి ₹6.69 వరకు భారం. సో డిస్కంలు అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి, మాకు సర్దుబాటు ఛార్జీలు కావాలి, మేము సర్దుబాట్లు చేసుకోవాలి, మేము నష్టాల్లో ఉన్నామని చెప్పి డిస్కంలన్నీ ఏపీఆర్సీకి ప్రతిపాదించాయి. ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ అంటారు కానీ ఎవరిని అడుగుతారో, ఎక్కడ అడుగుతారో, ఏమి అభిప్రాయాలు సేకరిస్తారో తెలియదు. కానీ అంత పాజిటివ్, వాళ్ళు అనుకున్నదే అయిపోద్ది, వాళ్ళు అనుకున్నది చేసుకెళ్ళిపోతారు. ఫైనల్గా ప్రభుత్వం ఒకవేళ ఓకే చేస్తే, అప్రూవ్ చేస్తే కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి. అయితే ఈసారి భారీగానే పెరుగుతాయి. ఇది ఆంధ్రప్రభలో రాశారా లేదా? రాయలేదు. ఆంధ్రప్రభలో రాయలేదు. ఈనాడులో కూడా మొదటి పేజీలో రాయలే. తర్వాత మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందండి. హీరోగా, సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా పోషించిన పాత్రలకు వన్నె తెచ్చిన భారతీయ చిత్రసీమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఎక్స్ వేదికగా తెలియజేశారు. తర్వాత జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్. ఆన్లైన్ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం సిద్ధం. కొత్తగా 24 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అసలు ఈ మధ్య ఊరికూరికే ఫోన్లు వచ్చి, మీకు ఫెడెక్స్ నుంచి మీరు బుక్ చేసిన పార్సల్ క్యాన్సిల్ అయిందని నాకు రోజుకో ఫోన్ వస్తుంది నాకు. నేను అసలు ఫెడెక్స్లో నేనేం పార్సలే బుక్ చేయలే, అయినా సరే ఆ కొరియర్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, మీరు బుక్ చేసిన పార్సల్ క్యాన్సిల్ అయిందే అని. మీరు క్యాన్సిల్ చేయాలి, మీరు దాన్ని మళ్ళీ పొందాలంటే అసలు మీరు బుక్కే చేయకపోతే మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటారు. ఆ ఓటీపీ మనం చెప్పామంటే బుక్ అయిపోతాం. అంటే మనం లేని సమస్యలో, మనకు సంబంధం లేని సమస్యలో మనం నిరికిస్తారు. మనం దాన్ని నిజమని నమ్మి వాళ్ళకు ఓటీపీ ఇచ్చామా బుక్ అయిపోతాం. సో అంటే మనం ఊహించని కొత్త సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అందుకని సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంట. అయితే సైబర్ నిపుణులు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతాయండి. ఎప్పుడైనా మీకు సైబర్ నేరం జరిగితే మీ బ్యాంకులోంచి, అకౌంట్లోంచి అమౌంట్ వెళ్ళిపోతే వితిన్ 1 or 2 అవర్స్లో మీరు బ్యాంకు మేనేజర్కి చెప్పాలి, బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. చేస్తే వాళ్ళు అవతల అకౌంట్లో క్రెడిట్ కాకుండా ఆపుతారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందనేది చూసి మధ్యలో హోల్డ్లో పెడతారు. మీరు అలా చెప్పకుండా 2-3 రోజుల తర్వాత చెప్పారంటే మాత్రం బుక్ అయిపోతారు, ఇంక మళ్ళీ వెనక్కి రావు అవి. సో సైబర్ నేరాలు చేసిన వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్సో దాన్ని కనిపెట్టిన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ లేరు. అది ఇక్కడ సమస్య. సైబర్ నేరాల నియంత్రణకు ఎక్స్పర్ట్స్ లేరనమాట. ఉన్న వాళ్ళందరూ, ఉన్న ఎక్స్పర్ట్స్, టెక్లు, ఐటీ ఎక్స్పర్ట్స్, సైబర్ ఎక్స్పర్ట్స్ అందరూ విదేశాలకు వెళ్ళిపోతుంటే ఇంక ఇక్కడ ఎవరు ఉంటారు? తర్వాత నూతన మద్యం విధానం ఖరారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.
11న లాటరీ, 12 నుంచి కొత్త దుకాణాలు. 3396 షాపులకు నోటిఫికేషన్. అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు. ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు. తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్స్. గీత కార్మికులకు దుకాణంపై త్వరలో పాలసీ. ఇదండి మద్యం పాలసీ. మద్యం దుకాణాల కోసం ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారంట. దరఖాస్తులు 2 లక్షలు దరఖాస్తు ఫీజు, నాన్ రిఫండబుల్, బయటకు కూడా మళ్ళీ వెనక్కు రాదు. కాబట్టి చాలామంది వెయ్యాలని చూస్తున్నారంట. మద్యం దుకాణాలకు వెయ్యాలని చూస్తున్నారంట. కానీ ఆ డబ్బులు అయితే వెనక్కి రావు అనేది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంతకుముందు ఏంటంటే దరఖాస్తు ఛార్జీలు 10,000 అనుకుంటా ఉండేది కదా, కానీ ఇప్పుడు దరఖాస్తు ఛార్జీలు బాగా ఎక్కువ పెంచారు, బాగా ఎక్కువ చేశారు. లైసెన్స్ రుసుము కూడా చాలా గట్టిగానే ఉంటుంది. 50 లక్షలు, 10,000 లోపు జనాభా ఉంటే 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలు లైసెన్స్ రుసుము నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా దీన్ని పెంచుతూ ఉంటారంట. సో మొత్తానికి ఒక 12 రోజుల పాటు రాష్ట్రంలో మద్యం షాపులు ఉండవు. అదే రాశారు. కొత్త మద్యం విధానం వస్తుంది, ఇది అవుతుంది. తర్వాత అదిగో అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త. 2.5 లక్షల అదనపు స్లాట్లు విడుదల. అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. భారతీయుల కోసం 2.5 లక్షల అదనపు వీసా స్లాట్లను విడుదల చేసినట్టు సోమవారం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. మంచిది. ఆర్టీసీ దసరా సందడి. 6,100 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన అధికారులు. 4 నుంచి 20 వరకు అందుబాటులో, అన్నింట సాధారణ ఛార్జీలే. దసరాకు సొంత ఇళ్లకు వచ్చి వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదనంగా 6,100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందంటండి. అదొకటి రాశారు. తర్వాత 4లోగా అందరి ఖాతాల్లో సాయం జమ కావాల్సిందే. వరద బాధితులకు సాయంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించండి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. వరద బాధితుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని. సో వరద బాధితులకు ఇంకా 97% మందికి చేరిందంటే, ఇంకా మిగిలిన వారికి చేరలేదంటే. చాలామందికి మేము అన్ని రకాలుగా అర్హులమైనప్పటికీ మాకు వరద సాయం రాలేదని చెప్పి వాళ్ళు విజయవాడ కలెక్టరేట్ దగ్గర నిన్న మొన్న ధర్నాలు ఆందోళనలు చేశారు. సో వీలైతే దాన్ని పరిష్కరిస్తే మంచిది. ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలండి. తర్వాత చూసుకుంటే రాజమహేంద్రవరం ప్రజలకు రుణపడి ఉంటా. కూటమి అధికారంలోకి రాగానే ప్రజల్లో సంతోషం చూశా. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో భువనేశ్వరి. రాజమహేంద్రవరంలో ఉన్న ఆ 23 రోజులు నా జీవితంలో మర్చిపోలేను. మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు ఆదరించి ధైర్యం ఇచ్చారు. వారికి రుణపడి ఉంటా. అందుకే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయించాను అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ పేర్కొన్నారు. రాజమండ్రి టీడీపీకి చాలా స్ట్రాంగ్ ప్లేస్ అది. ఉపకులపతుల పోస్టులకు 512 మంది దరఖాస్తు. 17 వర్సిటీలకు కలిపి 2,700 దరఖాస్తుల స్వీకరణ. తర్వాత బీసీ వసతి గృహాల్లో డిజిటల్ రిసోర్స్ సెంటర్లు నవంబర్ 14న ప్రారంభించేందుకు కసరత్తు. వరద బాధితులకు అండ. ఇంకా సీఎంఆర్ఎఫ్కి డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ సీఎంఆర్ఎఫ్కి నిన్ను డబ్బులు వస్తున్నాయి, 400 కోట్లు అన్నారు. ఆ తర్వాత ఇంకో 100 కోట్లు వచ్చినట్టు ఉంది. ఎమ్మెల్యే కొలికిపూడిని సస్పెండ్ చేయాలి. ప్రధాన రహదారిపై మహిళల నిరసన. ఎమ్మెల్యే కొలికిపూడికి సంబంధించి నేను నిన్నంతా కూడా వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. కొంతమందితో మాట్లాడాను. తిరువూరు నియోజకవర్గంలో చాలా దారుణాలు ఉన్నాయి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి సంబంధించి చాలా వర్స్ట్ ఫీడ్బ్యాక్ ఉంది అక్కడ. నెక్స్ట్ వీడియో చేస్తా. నిర్మలా సీతారామన్ మీద విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే. ఓకే, మరి స్టేలు వస్తాయి. బీజేపీలో అంత స్థాయిలో ఉన్నప్పుడు స్టేలు రావా? తొట్లకొండ కుదింపుతో బౌద్ధ అవశేషాలకు ముప్పు. నూతన మద్యం పాలసీ గారు అది ఇది ఫస్ట్ పేజీ వార్తలు. మంచం కింద డెటోనేటర్లు పెట్టి వీఆర్ఏ హత్య. ఇది చూడండి ఎంత దారుణమో. కడప జిల్లాలో మంచం కింద డెటోనేటర్లు పెట్టి వీఆర్ఏ అని చంపేశారు. మృతుడి భార్యతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఘాతుకం. ఒక వివాహేతర సంబంధం ఇంత దారుణమైన హత్యకు దారితీసిందండి. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. తర్వాత సాక్షిలో వార్తలు చూస్తే ఇది చెప్పుకున్నాం. తర్వాత సాయం అందక నిస్సహాయంగా విజయవాడ కలెక్టరేట్కు పోటెత్తిన వరద బాధితులు.
ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసి రోడ్డును పడేసింది. జగన్ ప్రభుత్వమే ఉంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన. తప్పులు తడగ్గా నష్టం అంచనా జాబితా. నెల రోజులైనా బాధితులకు అందని పరిహారం. ఇదిగోండి, ఈ వరద బాధితులకి వీలైతే ఒకసారి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని వేసో లేదంటే అధికారులను ఒక టీంని ఈ ప్రాంతాలకు పంపించి సర్వే చేయిస్తే మంచిది. ఎవరెవరు ఎంత నష్టపోయారో, ఎవరికి ఎంత సాయం వచ్చిందా రాలేదా అనేది ప్రభుత్వం దీన్ని పరిష్కరిస్తే మంచిది. లేకపోతే మాత్రం నిజంగా బాధితులు వాళ్ళు చాలా కోల్పోయారు. అటువంటి వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకురాకూడదు. ప్రభుత్వం వీలైతే చూడాలి. సాయం అందక నిస్సహాయంగా ఇక్కడ ఈ వార్తను మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఈ పరిస్థితి నిజమే. అయితే ఇక్కడ రెండో లైన్ వేస్ట్. జగన్ ప్రభుత్వమే ఉంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన అనే లైన్ అయితే వీళ్ళ అతిశయోక్తులు, వీళ్ళు సొంత పైత్యంతో రాసిన లైను. మిగిలిందంతా కరెక్టే. వాళ్ళ ఆవేదన కరెక్టే, వాళ్ళకి సాయం అందలేదనేది కరెక్టే. సో వీలైతే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బృందాన్ని, ఒక టీంని ఆ వరద బాధిత ప్రాంతాలన్నింటిలో మళ్ళీ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళకి ప్రభుత్వ సాయం అందిందా లేదా అనేది చూసి ఇస్తే బెటర్. లేకపోతే మాత్రం ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు 15 రోజుల పాటు అక్కడ తిరిగినా అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుద్ది. పూర్తిగా అర్హులకు సాయం అందకపోతే అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నోయిడాలోను కాదంబరి హనీ ట్రాప్. స్థిరాస్తి వ్యాపారి అమిత్ సింగ్పై ఓలపవాల. స్థిరాస్తి వ్యాపారం చేద్దామంటూ పరిచయం, అప్పు పేరుతో డబ్బు వసూలు. 75 లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరింపులు. 32 లక్షలు ఇచ్చిన అమిత్ ఇంకా 38 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిలింగ్. ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేయిస్తానని బెదిరింపు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్ సింగ్, కాదంబరి, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు మరొకరిపై కేసు నమోదు. అదనమాట. సో కాదంబరి జత్వాని మీద హనీ ట్రాప్ కేసులు. ఇదే కాదు, ఇంకో 4-5 కేసులు ఆమె మీద ఉన్నాయి కాక. సరే, ఆమె మీద 100 కేసులైనా హనీ ట్రాప్ కేసులు ఉన్నాయి. కానీ ఆమె మీద ఏపీలో గత ప్రభుత్వంలో ఉన్న కేసు అయితే మాత్రం ఫేక్ కేసు అనేది మాత్రం ఒప్పుకోవాలి. ఆమె మీద 100 హనీ ట్రాప్ కేసులున్నా మనకు అనవసరం. ఆమె ఎటువంటిదైనా మనకు అనవసరం. ఆమె మీద అక్రమ కేసు పెట్టి, ఫోర్జరీ, ఈ తప్పుడు కేసు పెట్టి వేధించామా లేదా అనేది గత ప్రభుత్వానికి తెలియాలి, గత ప్రభుత్వ పెద్దలకు తెలియాలి. సో దాన్ని కవర్ చేసుకోవడానికి ఆమె మీద ఎన్ని వార్తలైనా రాయొచ్చు కాక. అదంతా కూడా ఆమె పర్సనల్ వ్యవహారం, ఆమె పర్సనల్ క్యారెక్టర్ వ్యవహారం. కానీ ఆమెను తీసుకొచ్చి అక్రమ కేసులో నిర్బంధించి అక్రమ కేసు పెట్టడం మన ఐపీఎస్లకి తగదు కదా, గత ప్రభుత్వానికి తగదు కదా. అది పాయింట్. చదువుకు చెలో దుబాయ్. భారతీయుల ఉన్నత విద్య గమ్యస్థానాల్లో దుబాయ్ అంట. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ. సీఎం కార్యాలయానికి ఫైలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించనున్నట్టు సమాచారం. సో ఎప్పటి నుంచో ఏపీపీఎస్సీ చైర్మన్ ఫైల్ పెండింగ్లో ఉంది, ఆమెకి ఇస్తున్నారంట. తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలి. వివిధ జిల్లాల్లో వాలంటీర్ల నిరసన. పాడేరులో 2000 మందితో భారీ ర్యాలీ. 3 నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. వాలంటీర్ల విషయంలో కూడా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారేమో 10,000 జీతం ఇస్తామని చెప్పారు. ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళను కొంతమందిని తీసేసి ఉన్న వాళ్ళకైనా 10,000 ఇవ్వట్లేదు, పూర్తిగా వాళ్ళని తీసేస్తారో ఉంచుతారో చెప్పట్లేదు, ఒక క్లారిటీ ఇవ్వట్ల. సో అందుకని వాలంటీర్ల విషయంలో మాట తప్పినట్టే ప్రభుత్వం. తర్వాత జిల్టిన్ స్టిక్స్ పేల్చి వీఐఏ దారుణ హత్య. 851 కిలోల గంజాయి పట్టివేతంట. 20న పోలవరంపై వర్క్షాపు. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటి నీట్ శిక్షణ. ఇవన్నీ సాక్షిలో వచ్చిన వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతిలో కీలకమైన అంశాలు తీసుకుంటే ఈ 2 మనం చెప్పుకున్నాము. సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చంట. మూడా స్కామ్పై రంగంలోకి దిగిన ఈడీ, సిబిఐ. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ. లోకాయుక్త ఎఫ్ఐఆర్ అధ్యయనంలో సిబిఐ. వివిధ కార్యక్రమాలున్నా బయటకు రాని వైనం. ఆయన సీఎం పదవి ఇంకా ఎందుకు ఏలాడడం? డీకే శివకుమార్కి ఇచ్చేయచ్చు కదా. ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ విచారిస్తోంది. ఆరోపణలు వచ్చాయి, బలమైన ఆరోపణలు ఉన్నాయి. డీకే శివకుమార్కి ఇచ్చేయచ్చుగా. మళ్ళీ లాస్ట్ 1 ఇయర్ తీసుకోవచ్చు కదా కేసుల నుంచి బయటకు వచ్చాక. వదలరు, పదవులు వచ్చాక వదలరు, దాన్ని పట్టుకొని ఏలాడతారు. దేశీయ గోవుకు రాజ్యమాత, గోమాత హోదా. ఆమోద ముద్ర వేసిన మహారాష్ట్ర క్యాబినెట్. మరాఠా, కుంభీ సర్టిఫికేట్లపై జస్టిస్ షిందే కమిటీ నివేదిక కూడా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయాలు. ఓకే. ప్రవీణ్ ప్రకాష్ ముగిసిన సర్వీస్. అధికారి ఎలా ఉండరాదనేందుకు రోల్ మోడల్. జగన్ను దెబ్బతీసిన నిర్ణయాల రూపశిల్పి. సీఎంఓలను భరించలేక ఢిల్లీకి పంపిన వైను. తిరిగి వచ్చి పాఠశాల విద్యలో టీచర్లకు నరకం. కూటమి ప్రభుత్వం రాగానే వీఆర్ఎస్. ఒక ఐఏఎస్ అధికారి ఎలా ఉండకూడదో ఇతను చూసి నేర్చుకోవాలన్నమాట.
సొంత పైత్యం, విపరీతమైన అహం, ఎవరు ఏం చెప్పినా వినని తత్వం, తన మైండ్కి ఏది వస్తే అదే అమలు చేయాలనే మొండితనం, పనికిమాలిన మొండితనం, అన్ని చెత్త చెత్త నిర్ణయాలు. ఐఏఎస్ అధికారులకు రోల్ మోడల్ ఎస్ఆర్ శంకరన్. ఒక ఐఏఎస్ ఎలా ఉండకూడదో చెప్పాలంటే ఇప్పుడు వినిపిస్తున్న పేరు ప్రవీణ్ ప్రకాష్. జగన్ హయాంలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ప్రవీణ్ ప్రకాష్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవాళ్ళు రాజీనామాలు చేయడం సహజం. కానీ అఖిల భారత్ సర్వీస్లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ చిత్రమైన రాజకీయ లక్షణం ప్రదర్శించారు. కూటమి సర్కారులో పనిచేయలేనంటూ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి ఆయన పని అయిపోయింది, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సో నేరస్తులను వదలొద్దు, రాజకీయ అరాచక శక్తులను ఉపేక్షించొద్దు, పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి. గత ప్రభుత్వ తాలూకు వాసనలు ఒక్క పోలీస్ స్టేషన్లోనూ కనిపించరాదు. వనరుల దోపిడీ చేసిన దొంగలు జైలుకి వెళ్ళాలి. 5 ఏళ్ళు ప్రజలను వేధించిన వారికి శిక్ష పడాలి. పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు తిరుమల కొండపైన అక్రమాలపై ఆరా. చాలా పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వ వాసనలు ఇంకా కనిపిస్తున్నాయిగా చాలా చోట్ల. 12 నుంచి మద్యం షాపులు, నేటి నుంచి 9 వరకు దరఖాస్తులు. దరఖాస్తు రుసుము 2 లక్షలు, లైసెన్స్ ఫీజులు 50 నుంచి 85 లక్షలు. కొత్త పాలసీ నోటిఫికేషన్ ఇది. చాలా గట్టిగా ఉంది. నేడు కర్నూలు జిల్లాకు చంద్రబాబు గ్రామ సభ పింఛన్ల పంపిణీ కార్యక్రమం. సో ఈరోజు పింఛన్లు పంచిపోతున్నారు, అలాగే గ్రామ సభ కూడా ఉందన్నమాట. కర్నూలు వెళ్తున్నారు చంద్రబాబు గారు. తర్వాత నైరుతి నిష్క్రమణ. అసాధారణ వానలు వరదలతో ముంచెత్తి ముగిసిన 4 నెలల సీజన్. ఈ సీజన్లో ఏకంగా 9 అల్పపీడనాలు. ఏపీలో 18.6 అధిక వర్షపాతం, 18.5% సుమారుగా అధిక వర్షపాతం ఉన్నప్పటికీ 42 మండలాల్లో కరువు ఉంది. చూసారా, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే అధిక వర్షపాతం పడింది, వర్షాలు ఎక్కువ పడినట్టే లెక్క. కానీ కొన్ని మండలాల్లో 42 మండలాల్లో కరువు ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఎక్కువ వర్షం పడితే ఒక ప్రాంతంలో పూర్తిగా పడలేదు. ఆ పరిస్థితి ఎక్కువగా రాయలసీమ జిల్లాలకే వచ్చిందనమాట. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలండి. తర్వాత ఆంధ్రప్రభ చూసుకుందాం. ఆంధ్రప్రభలో కేసులు నిగ్గు తేల్చండి, బేవరేజెస్ కార్పొరేషన్ అక్రమ మైనింగ్ కేసులు, మదనపల్లి ఫైల్ దగ్ధం. ఏంటి మదనపల్లి ఫైల్ దగ్ధం ఇంకా లైవ్లో ఉందా? దాన్ని మర్చిపోలేదా? మదనపల్లి ఫైల్ దగ్ధం ఎప్పుడు కేసు అండి? ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ జరిగిన 3-4 రోజుల్లో దాని గురించి పేపర్లో వార్తలు వచ్చేస్తాయి, సీఎం స్థాయిలో మాట్లాడేస్తారు, పోలీసులు కూడా మాట్లాడేస్తారు, స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం కేసు కూడా అంతే. అది జరిగిన తర్వాత ఒక 4-5 రోజుల పాటు విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. పెద్దిరెడ్డి గారు ఉన్నారు అన్నారు. ఇంకెక్కడ 3 నెలలు అయిపోయింది, ఇంకెక్కడ బయటికి తీస్తారు? వరద పరిహారం 888 కోట్లు జమ, ఇంకా 3% మందికి ఇవ్వాలని ముఖ్యమంత్రి. నేడు నమో నారాయణాయ మంత్రజపం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పఠించాలని జనసేన పిలుపు. నేడు తిరుమలకు పవన్ కళ్యాణ్ కాలినడకన కొండపైకి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష. 2వ తేదీన శ్రీవారి దర్శనం, క్యూ లైన్లు, లడ్డు విక్రయ కేంద్రంతో పాటు ఇతర అన్నప్రసాదాల తనిఖీ. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష 2వ తేదీన విరమించబోతున్నారు. సో అక్కడే అలాగే ఆ లడ్డు విక్రయ కేంద్రము, క్యూ లైన్లు అవన్నీ కూడా పరిశీలిస్తారంట. అలాగే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నమో నారాయణ మంత్ర జపానికి పిలుపునిచ్చింది. పాపం కొంతమంది కుర్రాళ్ళు ట్విట్టర్లో నమో నారాయణ అని పెట్టుకోండి. ఎందుకంటే జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న బ్యాచ్ కంటే సోషల్ మీడియా బ్యాచే ఎక్కువ పవర్ఫుల్. సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళ డీపీలు వీలైతే నమో నారాయణ అనేటట్టు పెట్టుకుంటే మంచిది. అలాగే ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్లస్ ఇతర చోట్ల కూడా ఆలయాల్లో అదంతా చేయొచ్చు, చేస్తారు గట్టిగానే. హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి? నోటీసులు లేకుండా కూల్చివేతల, పొలిటికల్ బాస్ల మెప్పు కోసం ఇలా చేస్తారా? ఇది ఒకటండి. నిన్న మనం సుప్రీంకోర్టులో ఈ లడ్డూ విచారణ తీరు చూసాం. కానీ తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి తలంటేసింది, మామూలుగా తలంట్ల. హైడ్రా విషయంలో అసలు నోటీసులు ఇవ్వకుండా మీరు కోల్చడం ఏంటి? అసలు మామూలుగా కాదనమాట. పొలిటికల్ బాసుల మెప్పు కోసం ఇలా చేస్తారా? తహసీల్దారులు చెప్పారని చేసేయడమేనా? వారాంతాల్లో వద్దని చెప్పినా వినిపించుకోరా? ఇలా అయితే హైడ్రాపై స్టే ఇవ్వక తప్పదు. అమీన్పూర్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు విచారణ, హైడ్రా వ్యవహార శైలిపై అసంతృప్తి, ఆగ్రహం. వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా గట్టిగా వేసుకున్నారు నిన్న. ఒక రకంగా చూడండి, అది మీకు ఓపెన్ చేస్తా వార్త, తెలంగాణది ఓపెన్ చేస్తే మీకు హైడ్రా విషయంలో చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది తెలంగాణ హైకోర్టు. ఇదిగో
కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘనలు, స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు, సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా, హైడ్రా కమిషనరు అమీన్పూర్ తహసీల్దార్ను నిలదీసిన హైకోర్టు, ఇలాగైతే జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరిక, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. చాలా గట్టిగా తలంటేసింది నిన్న. సో ఇదండి 4 పత్రికల్లో ఉన్న కీలకమైన వార్తాంశాలు. మరిన్ని ఇంకా వేరే వార్తలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ ప్రజెంటేషన్లో కానీ చెప్పడంలో కానీ ఇంకా వేరే విషయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు సలహాలు ఇవ్వాలంటే నా మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది, మెయిల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే రేపటి నుంచి స్క్రీన్లో ఉండదండి. నేను ఊరు వెళ్తున్నాను. సో నేను హైదరాబాద్లో ఒక 2-3 రోజుల పాటు హైదరాబాదు వేరే ఊరు వెళ్ళాల్సి ఉంది. కాబట్టి రేపటి నుంచి స్క్రీన్లో రికార్డింగ్ ఉండదు, ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తా. కొంచెం టైం కూడా అటు ఇటుగా ఉండొచ్చు కాక. థ్యాంక్ యూ.